హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అనేది ఏంటంటే ఇద్దరు కామెంట్లు అనేది మనం తీసుకోవడం జరిగిందండి. ఫస్ట్ కామెంట్ ఏంటంటే మనకు అనేది కాలనీ క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలి, అలాగే ఏంటంటే ఎన్ని డేస్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ కామెంట్ ఏంటంటే మనకు అనేది 2 ఫీమేల్స్కి ఒక మేల్ వేయొచ్చా బీడింగ్ టైల్ అంటే ఇది ఏం జరుగుద్ది అంటే మనకు అనేది 2 జతలు తెచ్చుకున్న తర్వాత 2 జతలు ఏంటంటే ఒక మేల్ కానీ లేదంటే ఒక ఫీమేల్ కానీ అన్ఫార్చునేట్గా చనిపోవడం జరుగుద్ది కదండి. జరిగినప్పుడు మిగిలిపోయిన అట్లా అనేదంటే ఇప్పుడు బెదర్ ఏంటంటే 2 ఫీమేల్స్ ఒక మేల్ అయితే ఉండిపోయిందంట. ఈ ఏంటంటే బీడింగ్ అవుతాయో లేదు భయ ఒకవేళ బీడింగ్ చేస్తే వీళ్ళు అనేది పిల్లలు అనేది బాగానే వస్తాయి లేని చెప్పేసి అడగడం జరిగిందండి. దాని గురించి అయితే వీడియో చేయడం జరుగుతుందండి. అలాగే వీడియో అనేది చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది డెఫినెట్గా అనేది. అలాగే వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే వీడియోకి లైక్ ఇచ్చి వీడియో చూడండి, ఎందుకంటే డెఫినెట్గా అనేది మీకు వీడియో నచ్చుతుంది కాబట్టి. ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఏంటంటే మన అనేది 2 ఫీమేల్స్ ఒక మేల్ ఉంచచ్చా లేదని చెప్పేసి అడగడంతో దాని గురించి అయితే కామెంట్ బట్టి వీడియో చేస్తున్నామని చెప్పాం కదండి. మామూలుగా ఈ అనేది లవ్ బర్డ్స్కి అనేది ఏంటంటే మనకు అనేది బజ్జీస్ అంటారు ఇట్లా అనేది. కానీ అందరి నోట్లో ఆడేది ఏంటంటే లవ్ బర్డ్స్ అంటాం. అసలు లవ్ బర్డ్స్ అని ఎందుకంటారంటే ఇవి చాలా బాగా జత కడతాయి. ఒక మేల్ ఒక ఫీమేల్ అనేది ఒక్కసారి జత కట్టాయి అనుకోండి, ఈ చనిపోయినంత వరకు కూడా 2 ఒక దగ్గర ఉంటాయి. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఒకవేళ మీ దగ్గర ఒక మేల్ చనిపోయింది అనుకోండి, ఇంకో మేల్ తెచ్చి చేసుకుంటే జత కడతాయి. అలా కాకుండా 2 కూడా బతికున్నంత కాలం కూడా చాలా బాగా లవ్ చేసుకుంటాయి. అందువల్ల ఇట్లా అనేది లవ్ బర్డ్స్ అని అంటారు ఎక్కువ చాలామంది కూడా. ఇట్లా అనేది సాధారణంగా బజ్జీస్ అనేది ఏంటంటే మామూలుగా ఇట్లా పేర్లు తెలిసిన వాళ్ళకి మాత్రం బజ్జీస్ అని పిలుస్తారు, ఎక్కువ ఏంటంటే లవ్ బర్డ్స్ అని పిలుస్తారు ఇట్లా అనేది. కానీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీటిలో అనేది ఏంటంటే ఎప్పుడు జతగానే వేసుకోవాలి ఇట్లా అనేది. ఇప్పుడు మీ దగ్గర మేల్ చనిపోయింది అనుకోండి, మేల్ తెచ్చుకొని వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి భయ్యా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 5 ఫీమేల్స్కి 2 మేల్స్ వేసేయచ్చు కదా, వేసేసి అక్కడ బీడింగ్ అవుతాయి కదా. ఎందుకంటే మేల్ చేసే పని పెద్ద ఉండదు కదా అనుకోవచ్చు మీరు అనేది. కానీ ఫీమేల్ అనేది ఎంతగా పనిచేస్తుందో మేల్ కూడా అంతే పనిచేస్తుందండి. అంటే బీడింగ్ టైం అనేది మీకు చెప్తుంది. బీడింగ్ అంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ఫీమేల్ అనేది విడిచిపెట్టి మేల్ బయటికి వెళ్ళిపోదండి, అంటే వేరే దగ్గరికి వెళ్ళిపోదు. మేల్ అనేది ఫీమేల్ 2 ఒక దగ్గర ఉంటాయి. మీటింగ్ అయిన తర్వాత కూడా ఎక్స్ పెట్టినోడు కూడా మేల్ అనేది ఫీమేల్కి సపోర్ట్గానే ఉంటుంది. సపోర్ట్గా అంటే ఏ సపోర్ట్గా ఉంటుందంటే ఫుడ్ అందించడం కానీ, నెక్స్ట్ ఏంటంటే వీటికి వాటర్ అందించడం కానీ అంతా కూడా మేలే చేస్తుంది. మీకు ఉదాహరణకి నేను చెప్తాను, ఎందుకంటే ఆన్సర్ మీకే తెలుస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో మన పేరెంట్స్ అనేది అంటే ఇప్పుడు ఫాదర్ అనేది బయటకు వెళ్ళి వర్క్ చేసారంటే అమౌంట్ తీసుకొచ్చి ఇంట్లో కాయగూరలు కానీ రైస్ కానీ మొత్తం ఇల్లు మెయింటెనెన్స్ అంతా కూడా ఫాదర్ అయితే మనకు ఎలా చేస్తారో సేమ్ కూడా బడ్జెట్స్లో కూడా అలాగే చేస్తుందండి. మేల్ అనేది కిందకి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చి ఫీమేల్కి పెట్టడం, నెక్స్ట్ అంటే ఫీమేల్కి వాటర్ తీసుకురావడం, అలాగే గుడ్లు పొదిగిన తర్వాత వాటి పిల్లలు కూడా మేలు కూడా చూస్తుందండి. ఫీమేల్ చూస్తుంది, మేలు చూస్తాయి. పిల్లలు ఎదిగి వచ్చినంతవరకు కూడా 2 కూడా చక్కగా చూస్తాయి. ఇప్పుడు ఏంటంటే మేల్ చూడదు కదా భయ్య అనుకోకండి, మేల్ ఎంత పని ఉండదో ఫీమేల్ ఎంత పని ఉండదో 2 కూడా పని చేస్తాయి. అందువల్ల ఏంటంటే జత కడతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీడియో చూస్తున్నారు కదా, నా వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారు. ఇప్పుడు నేను డిస్ప్లే అవుతున్నాయి కదా వీడియోస్ అన్నీ కూడా చూస్తారు కదండి. కిందకి వెళ్ళి మేల్స్ అనేవి తీసుకొచ్చి ఫుడ్ పెడుతున్నాయి ఫీమేల్స్కి అనేది. ఎందుకు పెడుతున్నాయి అంటే ఫీమేల్ అనేది బయటకు వచ్చింది అనుకోండి, ఆ టైం అంటే గుడ్ అనేది డిస్టర్బ్ అవుతాయని చెప్పేసి, నెక్స్ట్ అంటే పిల్లలు ఉన్నా సరే డిస్టర్బ్ అవుతాయని చెప్పేసి మొత్తం అంతా కూడా ఫాదరే చేస్తారు. అందువల్ల ఏంటంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డెఫినెట్గా అనేది మీకు ఏంటంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు 2 ఫీమేల్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, ఒక మేల్ అనేది ఈ ఫీమేల్ ఫుడ్ పెట్టాలా, ఆ ఫీమేల్ ఫుడ్ పెట్టాలా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ పిల్లలకి ఫుడ్ పెట్టాలా, ఆ పిల్లలకి ఫుడ్ పెట్టాలా. ఇదేమవుద్దంటే ఒక మనిషికి అయితే 2 ఫ్యామిలీస్ ఉన్నట్టు ఎలాగో బజ్జీగా 2 ఫ్యామిలీస్ అయిపోతే ఆ బజ్జీస్లో ఏంటంటే మేల్ కడిగి చిరాకు దెబ్బేటంటే 2 ఏళ్ళకి ఫుడ్ పెడుతుంది, చక్కగా కర్మ కూర్చుంటుంది. ఆ టైంలో ఫీమేల్ కింద దిగడంతో ఫీమేల్ స్ట్రెస్ గురైపోయాడంటే ఆ టైంలో పిల్లలు తొక్కడం కానీ కొన్ని పిల్లల అనేది ఫుడ్ పెట్టడం చనిపోవడం కానీ జరుగుద్ది. ఇవన్నీ ఎందుకు జరగడం మనకు అనేది అవసరమా? ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే పర్సనల్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర మేల్ చనిపోయింది కాబట్టి మేల్ వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని వేసుకుంటే జతగా అనేది చక్కగా సెట్ అవుతాయండి. నేను మరీ చెప్తున్నాను, మేల్ అనేది పని లేదనుకోకండి. ఈ డాగ్స్ కాదు, ఒకసారి మీట్ అయిన తర్వాత మేల్ సపరేట్గా ఫీమేల్ సపరేట్గా మనం ఎత్తుకోవచ్చు. ఆ గుడ్లు ఎత్తుకొని అది కదే పొదుక్కొని అది కదే ఫుడ్ పెట్టుకొని పిల్లలు పోయింది అనుకోకండి. మొత్తం అంతా కూడా మేలు ఫీమేల్ 2 కలిపే చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే కాలనీ క్లీనింగ్ గురించి మాట్లాడుకుందాం. కాలనీ క్లీనింగ్ అనేది చాలా సింపుల్ అండి. ఎందుకంటే కేజ్ క్లీనింగ్ అనుకోండి చాలా కష్టం. ఏంటంటే డైలీ ఏంటంటే ఫుడ్ వేసుకోవాలి, వాటర్ వేసుకోవాలి, నెక్స్ట్ అంటే ప్రతి కేజ్ కూడా చెక్ చేసుకుంటాం. కాలనీ అలా కాదండి. మీరు నా పర్సనల్ సజెషన్ ఏంటంటే 3 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు. కానీ చాలామంది ఏం చెప్తారంటే 1 వీక్కి లేదంటే 1 మంత్కి లేదంటే 2 వీక్స్ క్లీన్ చేసుకోమని చెప్తూ ఉంటారు. కానీ నీకు ఏమవుద్దంటే ఇక్కడ ఏమన్నది మనం ఎంత బాగా క్లీన్ చేసుకున్నా అంత మంచిది. మనం ఇప్పుడు మన ఇంట్లో ఉందనుకోండి, మనం 1 వీక్ తర్వాత తుడుచుకుందామని అనుకుంటాం. ఏంటంటే అలా కాదు కదా, మనం డైలీ క్లీన్ చేసుకుంటాం మన ఇల్లు అనేది. అలాగే ఏంటంటే
ఈ బోర్డ్స్ని డైలీ క్లీన్ చేయడం అవసరం లేదు, నాకు తెలిసినంత వరకు కూడా 3 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ 1 వీక్కి 1 మంత్కి నెక్స్ట్ అంటే ఇలా 3 వీక్స్ కానీ క్లీన్ చేసుకుంటే మాత్రాన ఇట్లా వేసే వ్యర్థాలు ఏంటంటే తెల్ల పురుగు అయితే పుడుతుందండి. ఆ తెల్ల పురుగు ఏంటంటే మన ఇంట్లోకి రావడం కానీ లేదంటే బోర్డ్స్ని కానీ డిస్టర్బ్ చేయడం కానీ బోర్డ్స్ ఎక్స్ మీద ఉన్న డిస్టర్బ్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. అసలు ఆ ప్రాబ్లం మనకి ఎందుకండి, నేను ఉదాహరణ మీకు చెప్తాను. ఏంటంటే మన ఇల్లు అనేది వీక్లో ఒకసారి క్లీన్ చేసుకోం కదా, డైలీ క్లీన్ చేసుకున్నాం కాబట్టి అలాగే బోర్డ్స్ కూడా సేమ్ ఇల్లుతో సమానం. వాటికి కూడా అది ఏంటంటే కాలనీ ఏంటంటే మీకు కొంచెం బిజీ లైఫ్ ఉంటుంది కదండి. ఎవరికైనా సరే కొంచెం ఇప్పుడు మార్నింగ్ వెళ్ళిపోతే కొంతమంది ఏంటంటే చాలామంది కూడా చిన్నపిల్లలు పెంచుతూ ఉంటారు. అంటే స్కూల్కి వెళ్ళేవాళ్ళు, నెక్స్ట్ ఏంటంటే కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, నెక్స్ట్ జాబ్ చేసేవాళ్ళు ఇలా పెంచుతూ ఉంటారు. వాళ్ళకి ఏమవుద్దంటే టైం సరిపోదు. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళిపోతారు, ఈవినింగ్ వస్తారు. ఆ ఈవినింగ్ వచ్చినంటే బోర్డ్స్ చూసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా క్లీనింగ్ ప్రాసెస్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే 3 డేస్ ఒకసారి పెట్టుకొని చాలు. 3 డేస్లో కూడా మీరు అనేది అంటే నేను ఒకటే చెప్తాను, బోర్డ్స్ మాత్రం మనం ఎంత శుభ్రంగా ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత హెల్తీగా మన దగ్గర ఉంటాయి. లేదు నేను 1 వీక్కి చేసుకుంటాను, లేదు 3 వీక్ చేసుకుంటాను, వేరే వీడియోస్ చూస్తున్నాను, వేరే వీడియోస్లో నాకు చెప్తున్నారు వింటాను, 1 మంత్ చేసుకుంటాను అంటే మాత్రం అది మీ ఇష్టం, మీ ఒపీనియన్. అయితే నాకు తెలిసినంత వరకు కూడా నేను చెప్తున్నాను, మీరు మాత్రం ఎవరైనా వీడియో చూసే వాళ్ళు అందరూ కూడా ఏంటంటే నేను చెప్పేది 3 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకోవడం మంచి పద్ధతి. ఎందుకంటే నీట్గా ఉంటేనే చక్కగా బీడింగ్లు అవుతాయి, చక్కగా అనేది మీకు అనేది ఎగ్స్ పెడితే చక్కగా అనేది మీకు అనేది పిల్లలు చేస్తాయి. మనం క్లీనింగ్ లేకుండా వ్యర్థాలు ఎక్కడ పడితే చేస్తే మాత్రాన ఈ వ్యర్థాలు అనేది తెల్ల పురుగు అయితే వస్తుంది డెఫినెట్గా అనేది. ఎందుకంటే నేను చూశాను, నాకు తెలుసు కాబట్టి అందువల్ల చెప్తున్నాను, మరీ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు బోల్డ్ మంది చేస్తున్నారు బోర్డ్స్ వీడియోస్ అనేది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎందుకంటే వాళ్ళ టైం బట్టి వాళ్ళది. కానీ పర్ఫెక్ట్గా అనేది మాత్రం మనం క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లీనింగ్ ఉండమని చెప్పేసి బోర్డ్స్ని కడిగమని చెప్పట్లేదు నేను ఏమనేది. బోర్డ్స్ విడిచిపెట్టే వ్యర్థాలు అనేది క్లీన్ చేసుకోండి 3 డేస్కి వస్తారండి. ఎందుకంటే డైలీ క్లీన్ చేసుకుని అయితే ఇబ్బంది అవుద్ది కాబట్టి, ఎవరికైనా టైం ఉండదు కాబట్టి 3 డేస్కి అయితే క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే బోర్డ్స్ని కూడా ఈ వింటర్ సీజన్లో జబ్బులు బేగా వచ్చేస్తాయి మీకు. అలాగే వింటర్ సీజన్ అనేది మీకు స్మెల్ కూడా ఎక్కువ వస్తుంది, ఈ వ్యర్థాల స్మెల్ అనేది. ఆ బాధ అంతా మనకు అవసరమా చెప్పండి? అదే 3 డేస్కి ఒకసారి మీరు పేపర్లు వేస్తే పేపర్లు తీసేయండి, లేదంటే ఒక చీపుడుతో తుడిసేస్తే సరిపోద్ది మనకు అనేది. ఈ స్మెల్ ఒకటి, నెక్స్ట్ ఏంటి ఈ జబ్బులు ఒకటి, ఈ వింటర్ సీజన్లో తొందరగా వస్తాయి. వింటర్ సీజన్లో ఒకటి, రెయినీ సీజన్లో ఒకటి, ఈ రెండు కూడా చాలా డేంజర్ బోర్డ్స్కి అనేవి. చనిపోయే కూడా ఎక్కువ ఉంటాయి బోర్డ్స్ అనేది ఈ సీజన్లో అనేది. అలాగే బీడింగ్ కూడా ఈ సీజన్ ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఒకేసారి వస్తాయి మనకు అనేది. బట్ ఏంటంటే మనం ఎంత కేర్గా చూసుకుంటే అంత కేర్గా మన దగ్గర బతుకుతాయండి. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, వాటర్ అయితే 2 టైమ్స్ అయితే మార్చండి బజ్జీస్కి అనేది. 2 టైమ్స్ మార్చితే మాత్రమే మీరు అనేది బజ్జీస్ అనేది మన దగ్గర అనేది వాటర్ కూలింగ్ అవ్వకుండా చక్కగా మంచి ఫ్రెష్ వాటర్ తీసుకుంటాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాటర్ మాత్రం ఎవరు కూడా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మార్చొద్దు. ఎందుకంటే నైట్ అంతా కూడా వాటర్ కూలింగ్ అయిపోద్ది కాబట్టి ఆ వాటర్ మార్నింగ్ తోటకి అనేది జబ్బులు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మార్నింగ్ అయితే వాటర్ మార్చండి. అలాగే కామెంట్లు బట్టి వీడియోలు చేస్తున్నాం కదండి, అలా కామెంట్లు బట్టి వీడియో చేసినట్టంటే ఈ కామెంట్ బట్టి మనం ఎవరికైతే వీడియో చేస్తున్నామో వాళ్ళకి డెఫినెట్గా వీడియో ఇస్తే మాత్రం కింద కామెంట్ చేయండి వీడియో అనేది ఎలా ఉంది అనేది. అలాగే మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా కామెంట్ బట్టి వీడియో చేయడం జరుగుతుందండి. మళ్ళీ మనం అడుగుతున్నాను, వీడియో కన్నా ఒక లైక్ చేయండి. అలాగంటే మన ఛానల్ వీడియోస్గా మీరు ఫస్ట్ టైం చూస్తామని డెఫినెట్గా అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వాచింగ్.